ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోని నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళు షూట్ చేయలేదు, అంటార్క్టికా వెళ్ళలేదు. కేవలం ల్యాప్టాప్ లో కొన్ని ఫ్రీ ఏఐ టూల్స్ ని యూజ్ చేసుకొని ఈ వీడియోని అయితే క్రియేట్ చేశాను. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో ఒక ట్రెండ్ నడుస్తుంది, సైలెంట్ పెంగ్విన్ వీడియోస్. పెంగ్విన్ జర్నీని చూపిస్తూ చాలా వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. అసలు ఈ వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి అంటే ఇందులో ఎమోషన్ ఉంది. ఒక చిన్న పెంగ్విన్ తన గ్రూప్ నుంచి విడిపోయి ఆ మంచులో ఒంటరిగా పడే కష్టాలు చూస్తుంటే ఆడియన్స్ కి ఒక సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇలాంటి వీడియోస్ ని మనం ఏఐ యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు ఫ్రీగా. ఈ రోజు వీడియోలో ఫ్రీ టూల్స్ ను యూజ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని క్లియర్ గా చూడండి. ఈ సీక్రెట్ 3 ప్రాంప్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోండి. సో ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ వచ్చేసి ఇక్కడ ప్రాంప్ట్ 1 ఇవ్వాలి. మీకు ప్రాంప్ట్స్ అర్థం అవ్వడానికి నేను ఒక మాస్టర్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేశాను. ఇట్లా దీంట్లో మీకు క్లియర్ గా ఉంటుంది ఏ ప్రాంప్ట్ ఎట్లా ఎంటర్ చేయాలి, అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది. సో చూడండి ఇక్కడ ప్రాంప్ట్ 1 ఉంది. సో నేను ఈ ప్రాంప్ట్ 1 కాపీ చేసుకుంటున్నాను. ప్రాంప్ట్స్ జనరేట్ చేయడానికి మనకు చాట్ జీపీటీ చాలా బాగా యూజ్ అవుతుంది. మాస్టర్ ప్రాంప్ట్ లోకి రండి. ప్రాంప్ట్ లోకి వచ్చేసి ఇక్కడ మీకు ఫస్ట్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నాను. ప్రాంప్ట్ 1 కాపీ చేసేసి చాట్ జీపీటీలో ఇచ్చేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఒక 20 స్టోరీస్ అయితే జనరేట్ అవుతాయి. సో చూడండి ఈ విధంగా క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మాస్టర్ ప్రాంప్ట్ లోకి రండి. వచ్చేసి ఇక్కడ ప్రాంప్ట్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ చేశాను. ఇక్కడ పైన టాపిక్స్ ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను టాపిక్ యాడ్ చేశాను అండ్ డ్యూరేషన్ అడుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 40 సెకండ్స్ ఇస్తున్నాను. మీరు ఎంతైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇచ్చిన టైటిల్ కి ఒక స్టోరీ అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి స్టోరీ జనరేట్ అయింది. ఇప్పుడు ప్రాంప్ట్ 3 కాపీ చేసుకోండి. ఎంటర్ చేశాను. సో ఇప్పుడు మనకు విజువల్ ప్రాంప్ట్స్, మోషన్ ప్రాంప్ట్స్ క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు మనము ఫైనల్ స్టెప్ వచ్చేసి వీడియోస్ క్రియేట్ చేయాలి. మనం ఫ్రీగా వీడియోస్ క్రియేట్ చేయాలి అనుకుంటే మీకు grok.com ఉంటుంది. grok.com లో మనం ఫ్రీగా అయితే క్రియేట్ చేయొచ్చు. గూగుల్కి వెళ్ళి grok.com అని టైప్ చేయండి, మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో గ్రాక్లోకి వచ్చేసి నేను ఫస్ట్ సీన్ విజువల్ ప్రాంప్ట్ ఇచ్చాను అండ్ ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను, లాంగ్ సైజ్. ఇక్కడ సైజ్ అనేది మీరు షార్ట్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు, లాంగ్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు మనము కంప్లీట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. చాట్ జీపీటీలోకి వచ్చేసి సీన్ 1 మొత్తం కాపీ చేసుకోండి ASMR వరకు. ఈ ASMR సౌండ్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రాక్లోకి వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసేసి ఈ ప్రాంప్ట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో వీడియో ప్రాసెస్ అయితే క్రియేట్ అవుతుంది. సో వీడియో ఈ విధంగా జనరేట్ అయింది చూడండి. సో మనకు ఈ విధంగా జనరేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ మనము ఇక్కడ సీన్ 2 తీసుకోవాలి. సీన్ 2లో విజువల్ ప్రాంప్ట్ ను కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ గ్రాక్లోకి రండి. గ్రాక్లోకి వచ్చేసి ఎంటర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఇమేజ్ జనరేషన్ లోకి వెళ్తుంది. సో ఈ విధంగా ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. ఇమేజెస్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఇందులో ఏ ఇమేజ్ సూటబుల్ ఉంటుందో ఆ ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కంప్లీట్ విజువల్ ప్రాంప్ట్ ను తీసుకోండి అండ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు మనకు సీన్ 2 అయితే జనరేట్ అవుతుంది. ఈ ప్రాంప్ట్స్ లో ఇక్కడ ASMR సౌండ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, ఇది ఇస్తేనే మీకు కంప్లీట్ సౌండ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఇది కంపల్సరీ మనం యాడ్ చేయాలి ASMR సౌండ్ ఎఫెక్ట్ అని. సో మనకు సెకండ్ సీన్ కూడా జనరేట్ అయింది. ఇప్పుడు చూపిస్తాను. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు థర్డ్ సీను. ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ప్రాంప్ట్ ను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ప్రాంప్ట్ ను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి మనకు వీడియో అయితే క్రియేట్ అయింది. డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం ఈ ప్రాంప్ట్స్ అన్నిటినీ క్రియేట్ చేసుకొని ఈ స్క్రిప్ట్ తోటి మీరు ఇట్లాంటి మంచి మంచి అల్ట్రా రియలిస్టిక్ పెంగ్విన్ వీడియోస్, యానిమల్ వీడియోస్, డాక్యుమెంటరీ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ప్రజెంట్ ఈ పెంగ్విన్ వీడియోస్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతున్నాయి. సో మిలియన్స్లలో వ్యూస్ అయితే వస్తున్నాయి. కానీ వీటిపైన ఒక ట్యూటోరియల్ అయితే ఎక్కడా లేదు. సో ఇది ఫస్ట్ ట్యూటోరియల్. మీరు ఒక పెంగ్విన్ వీడియోస్ని ఎట్లా క్రియేట్ చేయాలి సౌండ్ ఎఫెక్ట్స్ తోటి అనేది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. దీనివల్ల ఇలాంటి మంచి మంచి AI కంటెంట్ను మేము క్రియేట్ చేయడానికి మాకు మోటివేషన్ అవుతుంది.